నగరాల్లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోతుంది. ట్రాఫిక్ జామ్స్ చిన్న నగరాలకు కూడా విస్తరిస్తోంది. రోజువారీ వచ్చిపోయే ఫ్లోటింగ్ జనాభా పెరిగిపోవడంతో నగరాల్లో పెద్ద రద్దీ పెరిగిపోతోంది. ఇప్పుడు మనం చూడబోతోంది కూడా అదే. ఏలూరు సిటీ అంటే ట్రాఫిక్ నగరానికి మారుపేరుగా కనిపిస్తుంది. విస్తరణకు నోచుకుని రోడ్లు, ఫుట్పాత్ల ఆక్రమణలు, అమలు కాని ట్రాఫిక్ నిబంధనలు ఏలూరులోనే చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఏలూరు ట్రాఫిక్ లో వాహనం నడిపితే ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమన్న మాట వినిపిస్తోంది. దీనిని బట్టే ఏలూరు ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుంది. ఏలూరు ట్రాఫిక్ పై ఏబిఎన్ స్పాట్లైట్. ఏలూరు పేరుకే సిటీ, కానీ సౌకర్యాలు మాత్రం బస్తీకి తక్కువే. 4 లక్షల జనాభా ఉన్న సిటీకి బయట ప్రాంతాల నుంచి నిత్యం మరో 1,00,000 మంది వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అటువంటి నగరంలో ట్రాఫిక్ ఎంతలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఎక్కడా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఉండవు. ఏమైనా చర్యలు తీసుకున్నా అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. నగరంలో ప్రధానంగా రాకపోకలన్నీ 4-5 రోడ్ల మీదుగానే సాగుతాయి. ఫైర్ స్టేషన్ సెంటర్ రోడ్, ఆర్ఆర్పేట మెయిన్ రోడ్, కెనాల్ రోడ్, జిఎన్టీ రోడ్, శ్రీనివాస థియేటర్ రోడ్, మెయిన్ బజార్ రోడ్ల మీదుగానే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. కొన్ని వేల వాహనాలు నిత్యం ఈ రోడ్ల మీదుగానే ప్రయాణిస్తూ ఉంటాయి. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఎక్కువగా ఫైర్ స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఆర్ఆర్పేట మెయిన్ రోడ్, పాత బస్టాండ్ సెంటర్ వద్ద గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోతాయి. ఇప్పుడంటే స్కూళ్లు, కాలేజీలకు సెలవు కాబట్టి సరిపోయింది. అదే ఆ బస్సులు కూడా రోడ్లపై తిరిగితే ప్రయాణం మరింత నరకప్రాయంగా మారుతుంది. ఇక షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలు, హాస్పిటల్స్ ఎక్కువగా ఉండే ఆర్ఆర్పేట, ఫైర్ స్టేషన్ రోడ్, మెయిన్ బజార్లలో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడా పార్కింగ్ జోన్ అనేది కనిపించదు. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, వ్యాపార సంస్థల భవనాలకు సైతం పార్కింగ్ ప్లేస్లు ఉండవు. దాంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఆక్రమణలు అంటే రోడ్ల మీదకి వచ్చేసి ఏమైనా ఉంటే కొద్దిగా తొలగించి అట్లన్నిట్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలని చెప్పేసి ఏలూరు పట్టణ కార్పొరేషన్ వారు కమిషనర్ గారిని కోరుచున్నాం. మన జిల్లాలో ఉన్న అధికారులే గాని, ఉన్న పోలీస్ యంత్రాంగమే గాని ఎక్కడికక్కడ ట్రాఫిక్ కొద్దిగా క్లియర్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ ట్రాఫిక్ అన్నని ఎలా నియంత్రించాలో కొద్దిగా మీరు అందరూ కూడా ఇచ్చేస్తూ నియంత్రించి ఏ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని ఉన్నతాధికారులను కూడా కోరుచున్నాం. ఏలూరులో రోడ్ల ఆక్రమణలు, ఫుట్పాత్ల ఆక్రమణలు అన్ని చోట్ల కనిపిస్తాయి. ఆర్ఆర్పేట మెయిన్ రోడ్, జెడ్పీ కార్యాలయం, జిఎన్టీ రోడ్డులో ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. కూటమి నాయకుల అండతో కొందరు ఫుట్పాత్లను ఆక్రమించి షాపులు నిర్మించగా, కొన్ని చోట్ల చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులు ఫుట్పాత్లను ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. జిఎన్టీ రోడ్డులో అయితే ఫుట్పాత్లు మూసుకుపోయేలా వ్యాపారులు తమ షాపులను ముందుకు తీసుకెళ్లారు. దీంతో జనం నడి రోడ్డు మీద నడవాల్సి వస్తోంది. ఎవరైనా ఈ ఆక్రమణలకు సంబంధించి నిరసనలకు దిగితే వారిపై అధికారులు, ప్రజాప్రతినిధులు కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవలే ఒక మహిళపై ఇలాంటి కేసు నమోదైంది. పాదచారులు నడవడం కోసమని ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ వారు. కానీ ఈరోజు ఆ ఫుట్పాత్లు అనేటి కొన్ని చోట్ల హోటల్స్ యజమానులు, అలాగే పెద్ద పెద్ద షాపుల యజమానులు వాటిని ఆక్రమించారు. దానివల్ల కూడా ట్రాఫిక్ అనేది ఇంకా పెరిగిపోయి వాళ్ళు సైకిల్ పార్కింగ్ కోసం, మోటార్ సైకిల్ పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఫుట్పాత్ల నిర్వహణ కానీ, ఫుట్పాత్ల నిర్మాణం కానీ ఒక సరైన పద్ధతిలో లేదు. అవసరమైన చోట్ల ఫుట్పాత్లు లేవు, అనవసరమైన చోట ఫుట్పాత్లు కట్టారు. అలాంటివన్నీ కూడా సరిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఈ యొక్క పెద్దవాళ్ళను చూసి మరి పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆక్రమిస్తే వాటి మీద ఎలాంటి చర్యలు లేవు. ప్రధానంగా ఫైర్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద హోటల్ యజమానులే ఆ విధంగా ఫుట్పాత్లు ఆక్రమించి ఫుట్పాత్ల మీదకి వచ్చి ఈరోజు
వ్యాపారాలు చేసుకోవడం కానీ వాళ్ళ వాహనాలు నిలుపుకోవడం కోసం కానీ ఉపయోగించుకుంటా ఉన్నారు. ఏలూరులో ట్రాఫిక్ మొత్తం సిటీ మధ్యలోనే కేంద్రీకృతమైంది. దాంతో హెవీ వెహికల్స్ సైతం సిటీ మధ్యలో నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం రోడ్ల విస్తరణ లేకపోవడమేనని విమర్శలు ఉన్నాయి. ఏలూరులో అనేక రోడ్లను విస్తరించడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. కైకలూరు మినీ బైపాస్ రోడ్డును మాదేపల్లి వరకు, వట్లూరు మినీ బైపాస్ రోడ్డు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఆదివారపుపేట మెయిన్ రోడ్, కొత్తూరు రోడ్లను 4 వరుసల రోడ్లుగా విస్తరించడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు లేనేలేవు. ఆ రోడ్లను విస్తరిస్తే నగరంలో సగం ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. ఆ వాటాల్లో ఆక్రమణకి గురి చేసి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, పారిశుధ్యం ఏదైతే డ్రైన్లు పారేటటువంటి డ్రైన్స్ ఏదైనా మొత్తంగా స్టక్ అయ్యేటటువంటి పరిస్థితి. వాటిని పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. శుభ్రం చేయడానికి ఏదైతే నాళాలు లేనటువంటి పరిస్థితి, మొత్తం డ్రైన్స్ ని ఏదైతే డ్రైన్స్ మొత్తం మూసేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏలూరు నగరంలో కనపడుతుంది. వాటిపై పరిశోధన చేసి ఆ అక్రమ కట్టడాలని ఆ యొక్క ముందుకొచ్చి పెద్దవాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి ఏదైతుందో వాటి మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అంతేగాని చిరు వ్యాపారస్తులు బతకలేనటువంటి బడుగు వర్గాలు ఏదైతే చిన్న రోడ్ల మీద కొట్లు పెట్టుకుని బతుకుతున్నటువంటి వాళ్ళ మీద కాదు మన పంజా, మీ పంజా పెద్దవాళ్ళ మీద పంజా చేపించాలి. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమ్ హాస్పిటల్ వరకు రోడ్డును విస్తరించి లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విచిత్రం ఏమిటి అంటే ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాలగూడెం అడ్డ రోడ్డు వరకు ఏలూరు సిటీ సరిహద్దు ఉన్నా లైట్లనేవి లేకపోవడం అన్యాయమని జనం అంటున్నారు. రాజమండ్రి నుంచి ఏలూరులోకి వచ్చే వాహనాలకు ఈ రోడ్డే అత్యంత కీలకం. ఈ రోడ్డు తప్ప మరో మార్గం లేదు. అయినా పాలకులు, అధికారులకు ఈ విషయం పట్టదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ నరకం నుంచి కొంతవరకు బయటపడవచ్చు. లేదంటే ఏలూరు నిత్యం నరకమే.